నగరంలో వరద సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను అధికారులు సీఎంకు వివరించారు. ఫైర్ ఇంజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్ల శుభ్రతను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వరదలకు ఇళ్లలో చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేయించేందుకు నిపుణులను పిలిపించాలన్నారు. బుడమేరుకు పడిన గండ్ల పూడ్చివేత పనులను సీఎంకు అధికారులు వివరించారు. ముంపు ప్రభావంతో ఉన్న గ్రామాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం బృందాలుగా వెళ్లి పనులను పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ చేయడంతో పాటు ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రానికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వరద ముంపు ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. ముంపు ప్రభావంతో ఉన్న గ్రామాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం బృందాలుగా వెళ్లి పనులను పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ చేయడంతో పాటు ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లించడంతో పాటు డ్రైనేజీలు శుభ్రం చేసి నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. తాగునీటి సరఫరాలో క్లోరినేషన్ ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రజారోగ్య విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రానికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేసరపల్లిలో దెబ్బతిన్న పంటను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ఎంతవరకు నష్టం వచ్చిందని అంచనా వేసి జరిగిన నష్టాన్ని, విపత్తు గురించి ప్రధానమంత్రితో చర్చించి ప్రతి రైతన్నను ఆదుకుంటామన్నారు. కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేసరపల్లిలో దెబ్బతిన్న వారి పంటను పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పాల్గొన్నారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ 2 రోజుల నుండి రాష్ట్రంలోని ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించానని, నష్టపరిహారం అందేలా రైతులను ఆదుకుంటామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ఎంతవరకు నష్టం వచ్చిందని అంచనా వేసి జరిగిన నష్టాన్ని, విపత్తు గురించి ప్రధానమంత్రితో చర్చించి ప్రతి రైతన్నను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. राज्य सरकार बहुत सक्षमता और संवेदनशीलता के साथ मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू जी के नेतृत्व में काम कर रही है और केंद्र सरकार उनको भरपूर सहयोग करेगी। अभी SDRF के 3,448 करोड़ रुपया, जिसमें केंद्र का हिस्सा भी है, वो यहाँ है तो तात्कालिक सहायता देने का काम। लेकिन तात्कालिक सहायता के बाद अगली फसल के लिए किसान को कैसे खाद बीज मिले, उसके बारे में सरकार सोचेगी। जो हमारे टैलेंट किसान हैं, उनकी जो समस्या है उसका समाधान करने का भी हम लोग प्रयास करेंगे। पुरानी सरकार ने जो यहाँ पे थी जगन जी की, उसने केंद्र सरकार की योजनाएं लागू नहीं की, जैसे फसल बीमा योजना का प्रीमियम जमा नहीं। భారీ వర్షాలు, వరదలతో బుడమేరు కాలువకు పడిన గండ్లలో 2 పూడ్చివేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రస్తుతం బుడమేరు కాలువకు 9,000 క్యూసెక్ల వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి వస్తుందన్నారు. మరో గండిని చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బుడమేరు కాలువపై జలవనరుల శాఖ 2 గంటలు పూడ్చివేసినట్లు స్పష్టం చేసింది. 3 గంటి పూడ్చివేత పనులను యంత్రాంగం మొదలుపెట్టింది. బుడమేరు గండ్ల పూడికలో లక్ష్యానికి చేరువలో ఉన్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ప్రస్తుతం బుడమేరు కాలువకు 9,000 క్యూసెక్ల వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి వస్తుందన్న ఆయన ముమ్మరంగా పనులు పూర్తి చేస్తున్నామన్నారు. బుడమేరు గండ్ల పూడికలో ముందడుగు వేశామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు 2 గండి పూడిక పనులు పూర్తి చేశామని వెల్లడించారు. 3 గండిని చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు చేస్తున్నామని తెలిపారు. ఇవాళ 3 గండిని పూడ్చి సింగ్ నగర్కు వరద ముంపుని తొలగిస్తామని తెలిపారు. సింగ్ నగర్కు వరదను నియంత్రించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు తెలియజేశారు. గత 5 రోజుల నుంచి గట్టుపైన ఉండి దగ్గరుండి పనులు చేయిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సీఎం చంద్రబాబుకు గంటకు పనులపై నివేదిస్తున్నామని తెలిపారు. ఆయన సలహాలు, సూచనలతో పనులు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. పూడ్చివేత పనుల్లో సికింద్రాబాద్లోని ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ పాల్గొన్నారు.
భారీ వర్షాలతో మహా ఉగ్రరూపం దాల్చిన బుడమేరు వరద నిన్న కాస్త తగ్గినట్లు అనిపించగా ఈరోజు మరోసారి వరద ఉధృతి పెరిగింది. 2 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేసుకున్నారు. అయితే ఈరోజు మళ్లీ వరద నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందని అధికారులు చెప్తున్నారు. బుడమేరు వరద ఉధృతి ఈరోజు మరోసారి పెరిగింది. 2 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేసుకున్నారు. అయితే ఈరోజు మళ్లీ వరద నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నిన్న సింగ్ నగర్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో వరద తగ్గిపోయి రోడ్డు కనిపించింది. ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ టెండర్ల ద్వారా రోడ్లు శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపై పేరుకున్న చెత్త వ్యర్థాలను తొలగించి బ్లీచింగ్ చల్లి శుభ్రం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నేటి నుంచి ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీకి సిద్ధం అయిన తరుణంలో ఉదయం నుంచి బుడమేరు వరద నీరు పెరిగింది. 2 అడుగుల మేర నీళ్లు చేరడంతో సింగ్ నగర్ ఫ్లైఓవర్ వరకు నీళ్లొచ్చేశాయి. డాబాకోట్ల సెంటర్ పరిసర ప్రాంతాల్లో నడుము లోతు నీరొచ్చేసింది. ఇళ్లలో ఉన్న వారిని ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారు. బాధితులకు ట్రాక్టర్ల ద్వారానే నిత్యావసరాలు తీసుకువెళ్లి అందజేస్తున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి నిత్యావసర సరుకుల పంపిణీని రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రారంభించారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ 100% జరిగే విధంగా ఆదేశాలు ఇచ్చారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటర్ పామాయిల్ను వరద బాధితులకు అందించనున్నట్లు తెలిపారు. ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేశామో ఈ ప్యాకేజు ఒక్కరికి కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ 1 ఫ్లోర్ ఉన్నా, 2 ఫ్లోర్లు ఉన్నా, 3 ఫ్లోర్లు ఉన్నా కష్టమైనా సరే మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం. ఏదో వ్యాన్ వచ్చింది, నాకే ముందు కావాలి, నాకే ముందు అందిపోవాలని ఒకరికొకరు తోసుకొని ఈ ప్రోగ్రామ్ని దయ ఉంచి ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దని, ఎవరైతే ఈ ముంపు బాధితులు ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేతులు జోడించి కోరుతున్నాం. అందరికీ ఇస్తాం. ఎందుకంటే వరద ప్రభావం, అధిక వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి, జరిగిన నష్టంపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. అధిక వర్షాల కారణంగా ఇప్పటి వరకు 126 పశువులు, 318 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో పశువుల కళేబరాలు తొలగింపు మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఉచితంగా పంపిణీ చేసే నిత్యావసర సరుకుల వాహనాలను బీఆర్టీఎస్ రోడ్లో సిద్ధం చేశారు. మొత్తం 1200 వాహనాలు సరుకుల పంపిణీకి సిద్ధం చేశారు. ఈ-పోస్ట్ విధానంలో పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. విజయవాడ వరద ముంపు బాధితులకు ఆహారం అందిస్తూ దాతలు ఔదార్యం చూపిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భోజన ప్యాకెట్లు, తాగునీరు, పాలు పంపుతూ బాధితుల ఆకలి తీర్చుతున్నారు. నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో గత 4 రోజులుగా వరద బాధితులకు భోజనం పెడుతూ వారి ఆకలి తీరుస్తున్నారు. జగంపూడి కాలనీలోని వరద బాధితులకు, పటమటలంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పునరావాసం పొందుతున్న బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు. బాధితులకు పాలు, బ్రెడ్, భోజనం అందిస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో గత 4 రోజులుగా వరద బాధితులకు భోజనం పెడుతున్నారు. నిన్న రాత్రి పటమటలంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పునరావాసం పొందుతున్న బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ కార్పొరేటర్ చెన్నపాటి గాంధీ, నారాయణ కళాశాల ప్రిన్సిపల్ వినయ్ వరద బాధితులకు భోజనం పెట్టారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ చెన్నపాటి గాంధీ మాట్లాడుతూ గాంధీ కాలనీ ప్రాంతానికి చెందిన 1000 మందిని పటమటలంకలోని జిల్లా పరిషత్ హై స్కూల్, విఎంసీ హై స్కూల్లో పునరావాసం కల్పించినట్టు తెలియజేశారు. వారికి గణపతి ఆశ్రమం, నారాయణ విద్యా సంస్థల తరపున 4 రోజుల నుంచి భోజనం పెడుతున్నారని అన్నారు. ఆపద సమయంలో వరద బాధితులకు సహకారం ఇచ్చి సొంత మనుషుల్లా అందరూ బాగా చూసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సేవా కార్యక్రమాలు చేయడంలో టీడీపీ శ్రేణులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో డివిజన్ స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు.
నారాయణ కళాశాల ప్రిన్సిపల్ వినయ్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల నుంచి గత 4 రోజుల నుంచి నిర్విరామంగా పాల ప్యాకెట్లు, బన్లు, భోజనం అందిస్తున్నామన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా భోజనం అందిస్తున్నామని చెప్పారు. ఏఎస్ఎఫ్ఐ, నారాయణ సంస్థలు కలిసి నిన్న జక్కంపూడిలో పటమటలంగా గర్ల్స్ హై స్కూల్లో భోజనం పెట్టామన్నారు. ఈ సేవా కార్యక్రమంలో తమను భాగస్వామ్యం చేసినందుకు నారాయణ విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాలేజీ వాళ్ళు అలాగే గణపతి సత్యనారాయణ వారు కూడా వాళ్ళ సహకారంతో నారాయణ కాలేజీ వాళ్ళు దాదాపు 2 పూటల నుంచి కూడా తీసుకొచ్చారు. ఈ పూట కూడా తీసుకొచ్చారు. ఆ కాలేజీ మరి నారాయణ కాలేజీ నారాయణ గారు కానీ అలాగే స్టాఫ్కి కానీ అలాగే ఆ యొక్క కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి వినయ్ గారికి కానీ వాళ్ళ స్టాఫ్కి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైనా సరే ఈ యొక్క బాబు గారి పిలుపు మేరకు చంద్రబాబు గారు ఈ యొక్క ఆపద టైంలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వరద బాధితులు ఉండారో వాళ్ళందరికీ కూడా ఈ పడమట్లంక స్కూల్లో పెట్టారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళకి వాళ్ళందరూ సహకారం ఇచ్చి వాళ్ళ యొక్క సొంత మనుషుల్లాగా ఏదైతే చంద్రబాబు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా బాగా పనిచేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ క్వాలిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఫుడ్ ఇవ్వండి. వాళ్ళు మనలోని మనుషులని మా మేనేజ్మెంట్ చెప్పింది. సో ఆ విధంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఆహారంతో మనం గత 4 రోజుల నుంచి నిరంతరంగా ఈ ఫుడ్ పెడతా ఉన్నాము. ఇవాళ మార్నింగ్ స్టూడెంట్స్ ఏఎస్ఎఫ్ఐ యూనియన్ వాళ్ళతోనూ ప్లస్ నారాయణ కాలేజ్ కాంబినేషన్తో వాళ్ళు జక్కంపూడి ప్రాంతంలో ఒక 600 మంది పెంచడం జరిగింది. అలాగే ఇవాళ పడమట జడ్పీ హై స్కూల్లో 600 మందికి భోజనం పంచడం జరిగింది. అలాగే పొద్దున ఒక 500 మందికి పాల ప్యాకెట్లు, బ్రెడ్, బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. ఇలా నిరంతర సేవ చేసుకున్నందుకు ఈ కార్యక్రమంలో నారాయణ సంస్థ మేనేజ్మెంట్ మమ్మల్ని భాగస్వామ్యం చేయటం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. సో మా స్టాఫ్ అందరం తరఫున మేనేజ్మెంట్కి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాము దీంట్లో మమ్మల్ని పాల్పంచుకున్నాము. బుడమేరు వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టినా ఇంకా కొన్ని ప్రాంతాలలో వరద నీరు అలాగే ఉంది. దీంతో బుడమేరు వరద నీరు ఇంకా ఏ ప్రాంతాల్లో ఉంది, ఏ ప్రాంతాల మీద ప్రభావం పడిందనేది గుర్తించేందుకు ఏపీ సర్వే డిపార్ట్మెంట్ డ్రోన్లను వినియోగిస్తుంది. బుడమేరు వరద ముంపు ప్రాంతాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా సర్వే చేస్తున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ఫొటోస్ తీసుకొని జియో ట్యాగ్ తీసుకొని గతంలో బుడమేరు ఎంత మేర వెడల్పు ఉంది, ఇప్పుడు ఎంత మేర వెడల్పు ఉంది అనేది నివేదికలు సిద్ధం చేస్తున్నారు. బుడమేరు వరద నీటిలో లక్షలాది కుటుంబాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు, పొలాలు నీటి మునిగిపోయాయి. ప్రజలు సర్వస్వం కోల్పోయారు. బుడమేరుకు ఈ స్థాయిలో వరద రావడానికి కారణం ఆక్రమణలే అనే వాదన బలంగా వినిపిస్తోంది. బుడమేరును పూడ్చేసి అక్రమ నిర్మాణాలు అనేకం చేపట్టడం, కట్టలు కూడా వదలకుండా ఆక్రమించడంతో బుడమేరు దాని సహజ రూపును కోల్పోయింది. బుడమేరు నీరు ప్రవహించే మార్గం కుచించుకుపోవడంతో వరద నీరు పెరిగి సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, పాయకాపురం, జక్కంపూడి ప్రాంతాలను ముంచెత్తింది. వరద తగ్గినా కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీరు అలాగే ఉంది. బుడమేరు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది అధ్యయనం చేసేందుకు ఏపీ సర్వే డిపార్ట్మెంట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. విమానం ఆకారంలో ఉన్న డ్రోన్ను దీనికోసం వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్కు అంతర్జాలం జీపీఎస్ అనుసంధానంతో నడుస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సర్వే చేసి ఫోటోలు తీసి పంపించాలని, ఇన్ని నిమిషాలు సర్వే చేయాలని అందులో ప్రోగ్రామింగ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ ప్రకారం ఆ డ్రోన్ విమానంలా గాలిలో ఎగురుతూ తనకు నిర్దేశించిన మార్గంలో తిరుగుతూ కెమెరా ద్వారా ఫోటోలు తీసి పంపిస్తోంది. ఒకవేళ అంతర్జాలం జీపీఎస్ సిగ్నల్ లేకపోయినా 5 కిలోమీటర్ల వరకు వెళ్తోంది. అనంతరం తిరిగి స్టార్టింగ్ పాయింట్కు చేరుకుంటుంది. 1 గంట నిరంతరాయంగా సిగ్నల్ లేకపోయినా తన పని తాను చేసుకుంటుంది. ఒకవేళ గాలి ఎక్కువగా ఉన్నా, ఏదైనా అవాంతరాలు ఎదురైనా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. అజిత్ సింగ్ నగర్లోని నిన్న సాయంత్రం ఈ డ్రోన్ ద్వారా ఏపీ ల్యాండ్ సర్వే సిబ్బంది డ్రోన్ సర్వే నిర్వహించారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ నుంచి ప్రారంభించి బుడమేరు వంతెన గుడదల వరకు డ్రోన్ ద్వారా సమాచారాన్ని సేకరించేలా ప్రోగ్రామింగ్ చేసి డ్రోన్ను పంపించారు. డ్రోన్ పంపించిన ఫోటోలు మ్యాప్ల ఆధారంగా జియో ట్యాగ్ చేసుకుని గతంలో బుడమేరు వెడల్పు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది నిర్దిష్టంగా గుర్తించగలుగుతారు. గత మ్యాప్లను, ఇప్పుడు మ్యాప్లను పరిశీలించి ఎంత మేరకు ఆక్రమణ జరిగిందనేది గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు.
సో ఏంటంటే ఇప్పుడు మనం డ్రోన్ యూస్ చేసుకొని మన బొడిమేర్ ఏరియా ఏదైతే ఫ్లడ్ ఏరియా ఉందో దాని మొత్తాన్ని కూడా మేము త్రూ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా సర్వే చేయబోతున్నాం మేము. సో దీని ద్వారా ఏంటంటే కనుక ఇప్పుడు మనంతా కూడా ఏరియల్ వ్యూ ద్వారా మనకి ఫొటోస్ అనేవి రావడం జరుగుతుంది. దీన్ని మేము జియో ట్యాగ్ చేసుకొని ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ప్రకారం మనకి ప్రీవియస్గా ఉన్న బొడిమేర్ విడ్త్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే కానీ ఎంక్రోచ్మెంట్స్ ఎంతవరకు జరిగినాయి, ఇప్పుడు మా దగ్గర ప్రీవియస్ ఎఫ్ఎంబీస్ కానీ ప్రీవియస్ మ్యాప్స్ ఉంటాయి. సో వాటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఎంతవరకు ముందుకు జరిగేది మొత్తం అంతా కూడా గవర్నమెంట్కి ఒక ప్రాపర్ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఇది వచ్చేసరికి ప్రజెంట్ మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే మన సిగ్నల్ ఫ్లైఓవర్ దగ్గర స్టార్ట్ చేసి బొడిమేర్ వంతెన గుణదల వరకు చేస్తున్నాం ప్రజెంట్ మనం. ఇది వచ్చేసరికి టైం వచ్చి లైట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఆ దృష్ట్యా ప్రజెంట్ 34 మినిట్స్ ప్లాన్ అనేది ఇచ్చాం మనం. సో ఈ 34 మినిట్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డ్రోన్ ఇక్కడికి వచ్చేస్తుంది. దానిలో ఉన్న డేటా మొత్తం మేము మళ్ళీ ల్యాప్టాప్లో కాపీ చేసుకుని దీన్ని మీకు పైకి ఫార్వర్డ్ చేస్తాం మేము దీని మొత్తాన్ని కూడా. వినాయక చవితి అనగానే వారం రోజుల ముందు నుంచి నగరంలో సందడి కనిపిస్తుంది. పందిళ్ల ఏర్పాటు, అలంకరణలు చేస్తారు. యోజన సంఘాలు, ఆధ్యాత్మిక సంఘాలు, కాలనీవాసులు, ప్రజలు ఒకరోజు ముందుగానే విగ్రహాలు తీసుకొచ్చి పండుగకు సిద్ధమవుతుంటారు. కానీ బుడమేరు వరద ప్రభావంతో ఆ సందడే కనిపించడం లేదు. గత వారం రోజుల నుంచి అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు ఇంకా నీటి ముంపులోనే ఉండడం, ప్రజలు సర్వస్వం కోల్పోవడంతో పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. వరద ముంపు ప్రభావం విగ్రహాల తయారీదారులు, వ్యాపారులపై కూడా పడింది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి విగ్రహాలు అమ్మకాలు లేక తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. వినాయక చవితి పండుగ అనగానే నెల రోజుల ముందుగానే అంతా హడావుడి నెలకొండిద్ది. విగ్రహాలు తయారు చేసేవాడు పెట్టుబడి పెట్టి మట్టి కానీ వాటి ముడి సరుకు కానీ తీసుకొచ్చేసి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మట్టి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు తయారు చేసేందుకు అనేక మంది వ్యాపారులు కానీ విగ్రహాలు తయారు చేసేవాళ్ళు కానీ పెట్టుబడి పెట్టి ఇతర ప్రాంతాల నుంచి ముడి సరుకు తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేశారు. అయితే ఊహించని విధంగా వరద రావడంతో ఈ వరద ముంపు బాధితులతోనే కాకుండా ఇక్కడ విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళ మీద కూడా దీని ప్రభావం పడింది. ఈ ఒక్కొక్కళ్ళు ₹1,00,000 నుంచి 2-3 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి విగ్రహాలు తీసుకొచ్చారు. కొంతమంది హైదరాబాద్ నుంచి, కొంతమంది కలకత్తా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం ఇప్పుడు అజిత్ సింగ్ నగర్, కేదరాశ్వరపేట ప్రభాస్ కాలేజ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం వందలాది విగ్రహాలు తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతూ ఉంటారు. అజిత్ సింగ్ నగర్ నుంచే కాకుండా ఇటు పక్కన రాజరాజేశ్వరపేట, ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చేసి ఇక్కడ విగ్రహాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అడుగు విగ్రహం దగ్గర నుంచి 5 అడుగులు, 6 అడుగుల విగ్రహాలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ముందుగానే ఆర్డర్లు ఇచ్చి విగ్రహాలు తయారు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అనేక మంది ఇప్పటికే ఆర్డర్లు చేసుకున్నారు. 5 అడుగుల విగ్రహాలు, 6 అడుగుల విగ్రహాలు. అయితే ఊహించని విధంగా బుడమేరు వరద రావడం, ఈ అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరపేట, జక్కంపూడి కాలనీ, ఇతర పరిసర ప్రాంతాలన్నీ ముంపుగడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. పండగ చేసుకునే పరిస్థితి కూడా లేదు. నిన్న వరద తగ్గుముఖం పట్టింది, అన్ని నీరు తగ్గుతుంది అనే ప్రజలు ఇప్పుడే బయటికి రావడం జరిగింది. ఇల్లు కూడా శుభ్రం చేసుకోవడం జరిగింది. వరద తగ్గుముఖం పట్టినందున ఏమన్నా కొనుగోలు పెరుగుతాయని చెప్పేసి ఇక్కడ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఊహించని విధంగా నిన్న రాత్రి నుంచి మళ్ళీ వరద నీరు పెరగడం, ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే ఉండడంతో ప్రజల్లో అన్ని సర్వస్వం కోల్పోయి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. తిండి లేక 4 రోజులు ఇబ్బందులు పడ్డారు. తిండి తిప్పలు లేక వరద నీటిలో నుండి అనేక ఇబ్బందులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు పండగ చేసుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో తమ వ్యాపారం కూడా నష్టాల్లోకి వచ్చిందని చెప్పేసి ₹1,00,000 వడ్డీలు తెచ్చి పెట్టుబడులు పెట్టి తీసుకొచ్చాము. సరుకు అండి ₹1,00,000 కూడా రాదు. ఎందుకంటే ఈ వరద ప్రభావం వల్ల ఆ ఏరియాలో ఎవరు ఏం చేయట్లేదు. మేము ఇవి కలకత్తా నుంచి, హైదరాబాద్ నుంచి మళ్ళీ వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాం. పిల్లల్ని వదిలేసి ఉన్నాం. ఏం చేస్తారో ఏంటో కానీ రూపాయి కూడా రాదండి. అంత లాస్ ఈ సంవత్సరం. ఏది ఈ బొమ్మ వచ్చి 6,000 ఖరీదు. ఒకసారి ఆ బొమ్మ చూడండి, అది 6,000 ఖరీదు. 4,000 అన్నీ ఎవరు కొనట్లేదు. అంటే మరి ఎలా సేల్స్ లేక, అంటే ఎవరు ఏం చేసుకునే వీలు లేకో మరి ఏంటో మా పరిస్థితి ఇలా రోడ్డు మీద ఉన్నాం పిల్లల్ని వదిలేసి. అది అసలు ఏం లేదండి. ఈవేళ కాదు, ఈవేళకి వారం నుంచి ఇక్కడే, ఇలాగ పోయిన ఆదివారం నుంచి ఇక్కడే ఉన్నాం. ఏమీ లేదు ఇంతవరకు. అది అసలు అమ్మకాలే కాదండి, వస్తాండ్రు, అడుగుతాండ్రు, వెళ్ళిపోతాం అంతే. పోయిన సంవత్సరం చాలా బాగుందండి. అది 7,000, 8,000 వెళ్ళింది ఆ బొమ్మ. ఈ సంవత్సరం ఆ ఖరీదు కంటే కూడా తక్కువ రేటుకి ఇస్తానంటే కొనట్లేదు. అదే పరిస్థితి. వాటి ప్రభావం అండి మరి. ఎందుకంటే జనాల కాడ ఏమీ లేదు, చేసుకుందామనే మా దగ్గర కూడా ఎవరు రావట్లేదు. ఇక్కడ సరుకులు ఎట్టుకుని కూకున్నాం. ఏం వ్యాపారాలు లేవు, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఒక్కొక్కరు ₹1,00,000 సరుకులు తెచ్చేసి పెట్టేసాం రోడ్ల మీద.
వ్యాపారం లేదు. ఎందుకని లేదు వ్యాపారం? ఏం చేస్తామో ఈ వరద ఒకటి వచ్చిందిగా, అంతకు ముందు తెచ్చినాము ఇవి సరుకు, ఇలా వస్తుందని తెలియదు తెచ్చినాము. ఇప్పుడు మరి కొన్నోళ్ళు కూడా లేరు, కొట్టుకుని 15 రోజుల కానీ ఇలాగే తీస్తాను, కడతాము, చేస్తాను. మరి సుమారు ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? 1,00,000 రూపాయలు సరుకు పెట్టాం. 1,00,000 రూపాయల సరుకు 4 బొమ్మలు అమ్మాం 15 రోజుల నుండి. కట్టడమో ఎప్పడమో ఈ వర్షం వస్తుంటే కడతాము, ఇప్పుతాను. ఈ సరుకు మరి ఎక్కడ సరుకులకు ఉంది, మరి ఏం చేస్తాం, సాయంత్రం కల్లా ఏమవుతాయో మరి ఇంకా అవ్వచ్చు తెలియదు. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బొమ్మలు? ఇక్కడ నుండి మా నొన్న నుండి తెచ్చాం. పోయిన సంవత్సరం ఎట్లా ఉంది? పోయిన సంవత్సరం బాగుంది సార్. పోయిన సంవత్సరము ఈ టైం కల్లా అమ్మేసాం బొమ్మలు. ఈ సంవత్సరం ఏం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. 20 రోజుల నుండి వ్యాపారంకి వచ్చి ఇక్కడ ఉన్నాం బాబు. ఒక బొమ్మ కూడా ఇప్పుడు అమ్మలేదు. ఈ రోజుకి బొమ్మలన్నీ అయిపోవాలా, 4 3 బొమ్మలు ఉంటే సాయంత్రం అయిపోయేది. అలాంటిది ఈ రోజుకి బొమ్మ ఒకటి కూడా సెలలేదు. 20 రోజుల నుండి రాత్రి ఇక్కడే, పగలు ఇక్కడే. ఈ సంగతిలో వస్తుందంటే ఈ బొమ్మలు తేపోదాం. ఇప్పుడు 2-3 లక్షలు పెట్టుబడిలో ఉన్నాం. ఈ పెట్టుబడి వృధా, మా కూలీ వృధా, మాకు నిద్ర లేదు, రోడ్డు పాల. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము ఎక్కడే ఉంటాం కానీ వేరే ఊరు చెన్నై వెళ్ళి ఈ బొమ్మలు తెచ్చాం. చెన్నై నుంచి తెచ్చాం. ఆ కిరాయిలకు కూడా రావు. ఇప్పుడు ఈ బొమ్మలు మిగిలితే మేము ఏం చేసుకోవాలో మాకు తెలియదు. మా పరిస్థితిలో ఏం చేస్తాం, ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి. ఎన్ని అడుగులు బొమ్మలు తెచ్చారు? సుమారు ఎన్ని బొమ్మలు తెచ్చారు? మొత్తం 54 బొమ్మలు తెచ్చాం. 6 అడుగుల బొమ్మలు, 3.5 బొమ్మలు. ఈ బొమ్మలల్లా ఈ పట్టుకు అయిపోవాలా పండగ రోజుకి. పండగలో అది లేదు ఈ సంవత్సరం. అంతే ఎందుకు? వరదలు వర్షాల వల్లేనా? వరద నుండి అక్కడ ఇంట్లోంది పోయింది, ఇక్కడ రోడ్డు మీదది పోయింది, మాకు కష్టము పోయింది, మాకు తిన్నాన కూడా అంత బాధగా ఉంది. ఇక్కడ మీ ఇల్లు కూడా అక్కడ వరద నీటిలోనే? రాజరాజపేట. అసలు 2-3 రోజులు అయితే నీళ్ళు కూడా మాకు లేవు బాబు. నిన్న సాయంత్రం నాకు తెచ్చారు మా అబ్బాయి వచ్చి. అవతల హైదరాబాద్ నుంచి తెచ్చాము, బేరాలు ఏం లేవండి. అది వచ్చి వాన వచ్చి అన్నీ మునిగిపోయాయి. మామూలు తెచ్చాము కానీ 10 లక్షలు 15 లక్షల దాకా పెట్టుబడి పెట్టాం. అందరూ వచ్చి మామూలుగా తక్కువ కడుగుతూ ఉన్నారు. ఇంకేం చేయలేక వదిలేస్తున్నాం ఈసారి దెబ్బే. ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు? మేము వచ్చి మాది ఇక్కడే కానీ లోకలే కానీ మేము వచ్చి నెల నుంచి పెట్టాము ఇక్కడ. వాన అయినా ఏదైనా వానలోనే కూర్చొని అన్నీ చేసుకుని ఉన్నాం. 15 లక్షల దగ్గర పెట్టుబడి అయిపోయింది మొత్తం. అన్నీ మనం తెచ్చిన బొమ్మల వాటిలో మనకి పడిన రేట్లు 30,000 అయితే 10,000 15,000 అలా అడుగుతూ ఉన్నారు. ఇంకా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పోతాయనేసి ఏదో రేట్లు అమ్మేస్తాము. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ అయినా కొంచెం పర్వాలేదు, లాస్ట్ ఇయర్ అయినా కొంచెమైనా బొమ్మలు అయిపోగా పర్వాలేదు వచ్చాయి డబ్బులు. కానీ ఈసారి మొత్తం అన్నీ వడ్డీలు తెచ్చి వాడాము. అంతా ₹2 వడ్డీలు తెచ్చుకుని వాడి ఏవో అయిపోతే మన జీతాలకు వచ్చినట్టు కానీ చూసుకుని అమ్ముతున్నాం అంతా. అప్పుడు కూడా మనకి ఏం లేదు, అన్నీ ఇంకా 4-5 బొమ్మలు అన్నీ ఉండిపోయాయి. సుమారుగా ఎన్ని బొమ్మలు తెచ్చారు? ఎన్ని అడుగుల బొమ్మలు తెచ్చారు? 30 బొమ్మలు తెచ్చాము, చిన్నవి పెద్దవన్నీ, ఇవన్నీ చిన్నవన్నీ కలిపి అన్నీ పోయాయి. ఇంకా అన్నీ మొత్తం అలాగే ఉన్నాయి. 10 బొమ్మలే అమ్మాయి 30 బొమ్మలకి. ₹1,00,000 కూడా ఇంక సెట్ అవ్వలేదు. ఇంకా బుక్ చేసిన కూడా వదిలేశారు. వానలకి దానికి బొమ్మలు పెట్టుకోలేక. ఈ వరద ప్రభావం మొత్తం దానివల్ల మొత్తం ఆ పక్కంతా బాగా చేస్తారు పండగ. వాళ్ళే మునిగిపోయారు, సింగనగర్ మొత్తం వాళ్ళే మునిగిపోయారు. అది ఇంకా వాళ్ళు మునిగి మనకి ఏం చేస్తాం. ఇంకా ఇప్పటికే ఈ పాటికే అమ్మకాలు జరిగేసి విగ్రహాలన్నీ అయిపోవాల్సి ఉండగా ఇప్పటి వరకు 2-3 విగ్రహాలు కూడా అమ్మలేకపోయామని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్డర్ మీద బుక్ చేసుకున్న వాళ్ళు సైతం కూడా తమ ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకున్నారని, ఈ సంవత్సరం వరద ముంపు బాధితులే కాకుండా తమను కూడా తీవ్రంగా నష్టం కలిగించిందని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాయపతో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. బొడమేరుకు భారీగా వరద రావడంతో సింగనగర్, రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాలు వరద ముంపునకు గురికావడంతో వారికి సహాయం చేసేందుకు ఉండవల్లి గ్రామం నుంచి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ జొన్నా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1000 మందికి భోజనం, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. రోడ్డు వెంబడి ఉన్న వరద బాధితులకే కాకుండా కాలనీల లోపల ముంపునకు గురైన ఇళ్లలో ఉన్న ప్రజల వద్దకు ట్రాక్టర్లలో వెళ్లి భోజనం అందిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ఉండవల్లి గ్రామం నుంచి ఒక 1000 మందికి భోజన సదుపాయాలు, అలాగే వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు పంచడానికి సిద్ధంగా టీవీలో చూసిన కారణంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి వారికి అందుతున్నాయని, లోపల ఉన్నటువంటి జనానికి అందట్లేదు కాబట్టి లోపల ఉన్న జనానికి అందే ఉద్దేశంతో అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉండవల్లి గ్రామం నుంచి
బయలుదేరి వాళ్ళందరికీ అందే విధంగా కృషి చేయడానికి బయలుదేరుతున్నాడు. వరద బాధితులకు 900 మంది దాకా ఆహార పొట్లాలను, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. టీవీలో చూడటం ఏంటంటే రోడ్డు ఎమ్మటే ఇచ్చి వెళ్ళిపోతున్నారని తనకు తెలిసింది. మేము లోపలగానో నీళ్ళలో ఉన్న వారికి ఆదుకుందామని చెప్పేసి ట్రాక్టర్ తీసుకొని ఆహారాన్ని పంపిణీ చేద్దామని మా సోదరులతో మా గ్రామస్తులతో అందరం కలిసి వెళ్ళడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.